Bethlehem. What happened here exactly in Luke chapter 2 verse 8? And there was in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night. సో మీరు ఎప్పుడు ఈ క్రిస్మస్ స్టోరీలో మీరు చూశారు ఆ కాపర్లు ఈ విధంగా ఆ గొర్రెలను కాస్తుండే. సో రాత్రంతా వాళ్ళు మేలుకుతుండే, మంట కప్పుకుంటే చలి మంట కప్పుకుంటుంటే దూతో ప్రత్యక్షమవుతుంది. సరే, నా క్వశ్చన్ ఏముంది అంటే, ఇదన్నా సరే డిసెంబర్లో ఆ విధంగా చల్లగా ఉంటుంది కాబట్టి మంటగా ఉంది. అయితే ఇప్పుడు మనం గలిగంటూ అని ఒక ప్లేస్ పోతాం. అక్కడ మార్చ్లో యేసు ప్రభుని సిల్వేసేటప్పుడు అక్కడ పీటర్ పై చలిమంట కాచుకుంటాడు. ఎందుకు మార్చ్లో ఎవరు మనం మార్చ్లో పెట్టుకుంటామా? ఇప్పుడు చూడండి మేలు ఎట్లుంది చూడండి, మీకు అర్థమైంది ఇప్పుడు. సో మే ఎట్లుందంటే మార్చ్ ఎట్లుండొచ్చు. ఓకే, ఎనీవే. సో దేర్ వాజ్ ఇన్ ద సేమ్ కంట్రీ షెపర్డ్స్ అబైడింగ్ ద ఫీల్డ్ టు కీప్ ద వాచ్ బై నైట్. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అండ్ ద గ్లోరీ వాస్ షోన్ అరౌండ్. అయితే ఏంజల్ ఒక మాట అంటే, దిస్ ఈస్ అ సైన్, ఇది ఒక గుర్తు. You will find the babe wrapped in a swaddling cloth lying in a manger. సో ఇక్కడ వచ్చి ఆ ఏంజల్ ఏం చెప్తాయంటే, ఇప్పుడు పోయి ఇది నేను ఒక సైన్ ఇస్తున్నాను, ఆ బేబీని బట్టలు చుట్టి ఉంటుంది, మీరు వండి అని అంటారు. అంటే వైస్ మెన్ కి ఏమో స్టార్ గైడ్ చేసింది ఆ ప్లేస్ కి, షెపర్డ్స్ కి ఆ మేంజర్ అని ఎట్లా తెలుసు? హౌ డు ద షెపర్డ్స్ నో దిస్ ఇస్ ద మెయిన్? ఇప్పుడు బెత్లెహేమ్ ఇంత పెద్దగా ఉంది, ఎన్ని ఉంటాయో మేంజర్స్ తెలియదు. ఒక 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎన్నెన్ని ఉండొచ్చు. షెపర్డ్స్ ఆ మేంజర్కి ఎట్లా పోయిండ్రు? ఏంటంటే ఆ మేంజర్ ఏంటంటే ఒక స్పెషల్ మేంజర్. బెత్లెహేమ్లో అన్ని మేంజర్స్ అట్లుండవు. అక్కడ లెవిటికల్ అంటే ప్రీస్టుడ్ ల్యాంబ్స్ అక్కడ పెంచుతుండే లివైట్స్. వీళ్ళు మామూలు కాపర్లు కాదు. వీళ్ళు ఎవరంటే మందిరంలో ఏదైతే సాక్రిఫైస్ చేయాలో ల్యాంబ్స్, ఆ ల్యాంబ్స్ వీళ్ళు పెంచుతుండే. సో ఈ ల్యాంబ్స్ ఏంటంటే ఎప్పుడైతే ల్యాంబ్ ప్రెగ్నెంట్ ఉందో ఆ డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ ప్రీస్ట్ ఏం చేస్తారంటే డెలివరీ కాగానే దాని బట్టతో చుట్టేస్తారు. ఎందుకు బట్టతో చుడతారంటే అది ఇంజూర్ కావద్దు. ల్యాంబ్స్ ఏమైంటే అది దుంకుతుంటాయి, లేకపోతే పోయి మన ముళ్ళు ఏదైనా తాకితే ఆ ల్యాంబ్ సాక్రిఫిషియల్ ల్యాంబ్ ఎక్సెప్ట్ కాదు. సో అది ఇంజూర్ చేసుకోవద్దని ఆ షెపర్డ్స్ ఏం చేస్తారంటే అది పుట్టంగానే దాన్ని బట్టతో చుడతారు. ఏ ల్యాంబ్ కూడా బట్టతో చుట్టాం. ఇప్పుడు మనకు వాడు చేతిలో మన ల్యాంబ్ ఇచ్చిండు, అదే హైదరాబాద్ ఇచ్చేస్తే మనకి పాయాలకి ఇచ్చేస్తే నీకు అర్థమైంది. సో ఈ ల్యాంబ్ ఏంది స్పెషాలిటీ అంటే, అది లెవిటికల్ ప్రీస్టుడ్స్, వాళ్ళు షెపర్డ్స్. సో ఈ షెపర్డ్స్ కి ఆ ఏంజల్ చెప్పగానే కరెక్ట్ అదే స్పాట్కి పోతారు. ఎందుకంటే సో యేసు పుట్టంగానే మరియమ్మ అదే చేసింది. మీకు అర్థమైందా? ఆ బట్టలలో చుట్టింది. సో ఆ ప్లేస్ ఇది. ఓకే, ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ షల్ బి స్ప్లిట్ ఇంటూ 2. 2 పాయలుగా ఈ కొండ ఇట్లా ఆయన దిగంగానే ఇక్కడ భూకంపం వస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంత వయసు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇక్కడ ఎక్కడ హోటల్స్ కడతలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ భూకంపం రాబోతుంది. సీస్మిక్ ఆర్కియాలజిస్ట్ ఇది ఉందంట, యాక్టివిటీ ఉందండి. ఆర్కియాలజిస్ట్ యాక్టివ్ ఉంది. తర్వాత from the east to the west by a very great valley. The top of the mountain shall remove towards the north and half it towards the south. And you shall flee by the valley of the mountain. Okay. For the valley of the mountain shall reach that side. ఓకే సరే. సో ఇక్కడ నుంచి వెళ్ళాడు, ఇక్కడ రాబోతున్నాడు. ఓకే, సో ఎన్ టైమ్స్ గురించి నువ్వు టైం లేదు, మళ్ళీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగితే ఫస్ట్ చెప్తాడు. ఓకే, చూద్దాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎన్ టైమ్స్ ఇది, ఈ సబ్జెక్ట్ ఇది కాదు, దీని తర్వాత ఏం జరగబోతుందో అది చెప్తాడు. ఎందుకంటే వేరే ప్లేస్కి పోవాలి, చాలా ప్లేసెస్ అన్ని ఇక్కడ నడవాలి ఇప్పుడు. తెలిస్తే ఎవ్రీబడి లిఫ్ట్ యువర్ హ్యాండ్, చెప్పండి మారనాథా. కమ్ లార్డ్ జీసస్. Father Lord, we thank you for this privilege, this honor to stand on the sacred holy ground where our Lord ascended from here to the heavens, and he will descend according to Zechariah 14. Lord, what a privilege and what a honor that we are included in this world. Father, we thank you for bringing us to this holy land, and Lord, we thank you for giving us this understanding. In Jesus' name we pray. Amen. Okay.